నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాను తొలగిస్తారనేది అబద్ధమన్నారు మంత్రి సీతక్క. జిల్లాను తొలగిస్తారని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ములుగు జిల్లాను తీసివేసేది లేదని స్పష్టం చేశారు. ములుగు జిల్లాను తెలంగాణలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తామని, ఎన్నికల అనంతరం మల్లంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలెవరూ నమ్మొద్దని, అధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు మంత్రి సీతక్క. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు వారు చెప్పారు, మల్లంపల్లి మండలం కానీ ములుగు జిల్లా కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మేము ఇచ్చి తీరుతామని ములుగు జిల్లా పోరాటంలో కూడా మరి వారు వచ్చి ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇచ్చిండు. మల్లంపల్లి మండల ప్రజల యొక్క ఆకాంక్షను కూడా అర్థం చేసుకున్నారు. మనం వచ్చి రాగానే పరిపాలన మీద దృష్టి పెట్టి మరి కొన్ని ఏదైతే చాలా చోట్ల మల్లంపల్లి కాదు కొన్ని జీవోలు మాత్రమే ఇచ్చింది గవర్నమెంట్, కానీ దాన్ని మరి పబ్లిక్ ఒపీనియన్ అని ఇంకా రకరకాల పనులు ఉన్నాయి కాబట్టి అవి చేసే కార్యక్రమంలో మరి గెజిట్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది మల్లంపల్లి మండలం కోసం. దానికోసం కూడా మేము అధికారులకు విన్నవించి ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ డిమాండ్లన్నీ కూడా నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.